సింధూర్ రెడ్డి గారు వెళ్ళే ఆడపడచ్చు కదా. ధన్యవాదాలు అధ్యక్ష. సార్, ఇందాక రాజు అన్న చెప్పినట్టు గతంలో మాజీ వైస్ ఛాన్సలర్ గారు ఈసీ అనుమతులు లేకుండా ఏ నియమతి నిబంధనలు పాటించకుండా 21 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లని నియమించిన విషయం వాస్తవమేనా? ఈ అపాయింట్మెంట్లు చెల్లవని చెప్పి జస్టిస్ హనుమంత్ కమిటీ నివేదిక ఇచ్చినారు. అయినప్పటికీ వీళ్ళని ఎలా రెగ్యులరైజ్ చేశారు అనేది ఒక ప్రశ్న అధ్యక్ష. రెండోది 2019-24 సంవత్సరాల మధ్యలో చాలామందికి అసిస్టెంట్ ప్రొఫెసర్లని అసోసియేట్ ప్రొఫెసర్లుగాను, అసోసియేట్ ప్రొఫెసర్లుగాను ప్రమోషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మామూలుగా ఈ ప్రమోషన్లు ఇచ్చేటప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతారు అధ్యక్ష. మొదటిగా ఈసీ పర్మిషన్ తీసుకుంటారు, అదేవిధంగా ఇంటర్నల్ సర్క్యులర్ వేయించి తర్వాత ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్క్రూట్ని వేయిస్తారు అధ్యక్ష. అసోసియేట్ ప్రొఫెసర్ అవ్వాలి అంటే 90 పాయింట్లు ఉండాలి అధ్యక్ష. ప్రొఫెసర్ అవ్వాలంటే 120 పాయింట్లు ఉండాలి అధ్యక్ష. ఒక ఇంటర్వ్యూ కమిటీ బీసీ ఆధ్వర్యంలో చేసి వాళ్ళని సెలెక్ట్ చేసిన వాళ్ళని ఈసీలో పెట్టి తర్వాత ఆర్డర్ ఇస్తారు అధ్యక్ష. కానీ ఇవేవి పాటించకుండా చేశారు అనేది ఒక అపోహ అధ్యక్ష. ఇది మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఎస్కే యూనివర్సిటీలో టీచింగ్ పోస్టులు దాదాపు 230 ఉన్నాయి అధ్యక్ష. కానీ ఇప్పటికీ ఓన్లీ 45 మాత్రమే ఫిల్ అయి ఉన్నాయి అధ్యక్ష. 185 మంది ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. వీటిని భర్తీ చేసే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది అధ్యక్ష. అదేవిధంగా ఎస్కే యూనివర్సిటీలో మన టీడీపీ హయాంలో అధ్యక్ష 2014-19 సంవత్సరాల మధ్యన అడ్మిషన్స్ 4000 పైచీలకు ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు అది 800కి పడిపోయినాయి అధ్యక్ష. అండ్ డిగ్రీ కాలేజెస్ రాష్ట్ర వ్యాప్తంగా 34% మాత్రమే అడ్మిషన్స్ రేట్ ఉన్నాయి అధ్యక్ష. వీరిని పెంచడానికి ఏమైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా అధ్యక్ష? అదేవిధంగా ఎస్కే యూనివర్సిటీలో టైమ్ స్కేల్ అండ్ మినిమం స్కేల్ కింద 280 మెంబర్స్ గత 25 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నారు అధ్యక్ష. వీళ్ళని రెగ్యులరైజ్ చేసే ఏమైనా పనులు చేస్తుందా అధ్యక్ష ప్రభుత్వం? ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, సుందరారెడ్డి గారు ఒక 5-6 అంశాలపైన మాట్లాడారు అధ్యక్ష. ఒకటి వచ్చేసి ప్రమోషన్స్, సస్పెన్షన్స్ పైన గతంలో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అనేది జరిగిందనేది మాకు ఫిర్యాదులు వచ్చినాయి అధ్యక్ష. అది మేము ఎంక్వైరీ కమిటీకి ఆ వివరాలను ఇస్తాం. తప్పనిసరిగా అది డీటెయిల్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటామని మేడం గారికి నేను చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. ఇంకోటి మేడం గారు అన్నట్టే కొన్ని విషయాలు ఏంటంటే ఇది హైకోర్టులో ఆల్రెడీ ఇది జరుగుతుంది అధ్యక్ష.